బ్రేకింగ్లో చూస్తున్నాం. టీ20 కప్ ఆసియా గేమ్స్ టార్గెట్గా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్, వైస్ కెప్టెన్గా తిలక్ వర్మ ప్రకటించింది. అలాగే టీ20 జట్టులోకి వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఇచ్చింది. 15 ఏళ్లకే టీమిండియా జట్టులోకి వైభవ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అతి చిన్న వయసులో జట్టుకు ఎంపికయ్యాడు. సచిన్ టెండూల్కర్ రికార్డును వైభవ్ బ్రేక్ చేసినట్టయింది. టీమిండియా జట్టులో రవి బిష్నోయ్, అభిషేక్, నితీష్ కుమార్, బుమ్రా, శాంసన్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఈశాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, హర్షదీప్ సింగ్, శివన్ దుబే, వరుణ్ చక్రవర్తి ఉన్నారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్కు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఐపీఎల్లో మెరిసిన యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది. ఇక టీ20 ప్రపంచ కప్ లక్ష్యంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐర్లాండ్ అలాగే ఇంగ్లాండ్ పర్యటనల కోసం ప్రకటించిన టీమిండియా టీ20 జట్టులో పలు సంచలన మార్పులు చోటు చేసుకున్నాయి. జట్టు నాయకత్వ బాధ్యతలను శ్రేయస్ అయ్యర్కు అప్పగించగా వైస్ కెప్టెన్గా తిలక్ వర్మను ఎంపిక చేశారు. యువ ఆటగాళ్లకు పెద్దపీట వేస్తూ బీసీసీఐ భవిష్యత్ జట్టుకు బలమైన పునాదులు వేసే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా ఎంపికలు సూచిస్తున్నాయి. ఈ జట్టు ప్రకటనలో అత్యంత ఆసక్తికర అంశం యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశం కల్పించడం. అతి చిన్న వయసులోనే భారత జట్టుకు ఎంపికైన ఆటగాడుగా వైభవ్ నిలవడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దేశీయ క్రికెట్ సహా ఐపీఎల్లో కూడా తన ప్రతిభతో ఆకట్టుకున్న ఈ యువ ఆటగాడిపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అదే సమయంలో జట్టులో అనుభవం, యువత కలయిక కనిపిస్తోంది. బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా వంటి పేసర్లుండగా స్పిన్ బాధ్యతలను రవి బిష్నోయ్, వరుణ్ చక్రవర్తి చేపట్టనున్నారు. ఇక బ్యాటింగ్ విభాగంలో శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజు శాంసన్ వంటి ఆటగాళ్లు జట్టుకు బలంగా నిలవనున్నారు. అలాగే అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివన్ దుబే, నితీష్ కుమార్ రెడ్డి వంటి ఆల్రౌండర్లు జట్టుకు సమ తూకాన్ని తీసుకురానున్నారు. ఇక టీ20 ప్రపంచ కప్ను దృష్టిలో పెట్టుకుని యువ ప్రతిభను పరీక్షించే వేదికగా ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలను బీసీసీఐ ఉపయోగించుకోనున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. కొత్త నాయకత్వం, యువ ఆటగాళ్ల ఉత్సాహం, సీనియర్ల అనుభవం కలిసి టీమిండియాను విజయ పాదంలో నడిపిస్తాయా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇండియన్ క్రికెట్లో మరో యువ సంచలనం ఆవిర్భవించిందా? క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి చర్చకు కారణమైన కుర్రాటగాడు దొరికాడా? ఇప్పుడు దేశవ్యాప్తంగా వినబడుతోన్న పేరు వైభవ్ సూర్యవంశీ. అతి చిన్న వయసులోనే భారత టీ20 జట్టులో చోటు దక్కించుకుని ఈ యువ బ్యాటర్ వార్తల్లో నిలిచాడు. దీంతో సహజంగానే అతన్ని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్తో పోలుస్తూ చర్చలు మొదలయ్యాయి. కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత జట్టుకు ఎంపిక కావడం ద్వారా వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత సాధించాడు. చిన్న వయసులోనే అత్యున్నత స్థాయికి చేరుకున్న ఆటగాళ్ల జాబితాలో అతని పేరు చేరింది. మరోవైపు సచిన్ కూడా తన టీనేజ్ వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. 16 ఏళ్ల వయసులో పాకిస్తాన్ వంటి బలమైన జట్టుపై అరంగేట్రం చేసిన సచిన్ ఆ తర్వాత క్రికెట్ చరిత్రలో ఎన్నో అపూర్వ రికార్డులు సృష్టించాడు. ఇక ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ కూడా అదే తరహాలో చిన్న వయసులోనే జాతీయ జట్టులోకి రావడం అభిమానుల్లో భారీ అంచనాలు పెంచుతోంది. దేశీయ క్రికెట్లోనూ వయోపరిమితి టోర్నమెంట్లలోనూ తన బ్యాటింగ్తో ఆకట్టుకున్న వైభవ్ భవిష్యత్ స్టార్గా గుర్తింపు పొందుతున్నాడు. అయితే సచిన్తో పోలికలు ఎంతొచ్చినా అతని స్థాయికి చేరుకోవాలంటే వైభవ్ ఇంకా ఎంతో దూరం ప్రయాణించాల్సి ఉంది. సచిన్ పేరంటే 100 అంతర్జాతీయ సెంచరీలు, 34,000కు పైగా అంతర్జాతీయ పరుగులు, ప్రపంచ కప్ విజయం, దాదాపు 2 దశాబ్దాలకు పైగా అద్భుతమైన కెరీర్ గుర్తుకొస్తాయి. అలాంటి దిగ్గజం నెలకొల్పిన ప్రమాణాలను అందుకోవడం ఏ యువ ఆటగాడికైనా పెద్ద సవాలే. కానీ చిన్న వయసులోనే భారత జట్టు తలుపులు తట్టడం మాత్రం వైభవ్ ప్రతిభకు నిదర్శనంగా చెప్పచ్చు.
ఇప్పుడు అందరి చూపు ఈ యువ బ్యాటర్ పైనే ఉంది. సచిన్లా భారత క్రికెట్కు మరో గొప్ప అధ్యాయం రాస్తాడా, లేక కేవలం ప్రారంభ సంచలనంగానే మిగిలిపోతాడా అనేది మాత్రం రానున్న రోజులు తేలుతుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం భారత క్రికెట్లో కొత్త ఆశాకిరణంగా వైభవ్ సూర్యవంశీ పేరు మార్మోగిపోతోంది.